అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియాబాదా అమ్మబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త అయినటువంటి సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు మరియు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, అదేవిధంగా ఐపీఎస్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ యొక్క ఇస్లామిక్ స్టడీస్ యొక్క డైరెక్టర్ అయినటువంటి షేక్ రఫీక్ మదనీ గారు, అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి నిర్వహణ చేస్తున్నటువంటి అహ్లే హదీస్ జమాత్ సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ సమీ గారు, అదేవిధంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రహీం గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర మరియు సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము దేవుని ఏకత్వము. ఒకే దేవునిచే సృష్టించబడినటువంటి మానవులు అనేక మతాలుగా, అనేక కులాలుగా, అనేక వర్గాలుగా, అనేక సంఘాలుగా విడిపోయి జీవితం గడుపుతూ ఉండడం మనం గమనిస్తున్నాము. అయితే ఏ మతానికి చెందినటువంటి ఏ మానవుణ్ణి ప్రశ్నించినా కానీ ఏమిటా ప్రశ్న? మానవులందరినీ పుట్టించినటువంటి దేవుళ్ళు ఎంతమంది అని ప్రశ్నిస్తే ప్రతి మానవుడు కూడాను ఇచ్చేటువంటి ఏకైక సమాధానము అదేమిటి? మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు అని. నేటి నా అంశం కూడాను దేవుని ఏకత్వం. ఇది వింటే మీకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు. అదేమిటి? ప్రజలందరూ కూడాను దేవుడు ఒక్కడే అన్న సమాధానం ఇస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని ఏకత్వం అనే ఒక అంశాన్ని నిర్ణయించి దాని మీద మాట్లాడవలసిన అవసరం ఏమిటి అని, దేవుడు ఒక్కడు అని సమాధానం చెప్తున్నటువంటి ఈ ప్రజల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వారి జీవితాలలో అనేక మంది దైవాలు మనకు కనిపిస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటి? ఒకే దేవుడు ఉన్నాడంటూ ఇంతమంది దైవాలని కల్పించుకుని ఆరాధించడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని చూసినట్లయితే అనేక సమాధానాలు మానవుల నుంచి లభిస్తూ ఉంటుంది. అదేమిటంటే దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడే ఈయన అని చెప్పేసి ఒక దైవాన్ని కల్పించుకున్నారు కొందరు. దేవుడు ఒకడే ఉన్నాడు, ఆ దేవునిలోని ఒక భాగమే ఈయన అని చెప్పి మరొక దేవుని కల్పించుకున్నారు మరికొందరు. దేవుడు ఒకడే ఉన్నాడండి, ఆ దేవుడే ఈయనలాగా అవతరించాడు అని చెప్పేసి ఒక దేవుని కల్పించుకున్నారు మరికొందరు. దేవుడు ఒకడే ఉన్నాడు, ఆ దేవుడు ఈయనలో ఉన్నాడు అని చెప్పేసి మరొక దైవాన్ని కల్పించుకున్నారు. ఈయన ఆ దేవుని యొక్క కుమారుడండి, కాబట్టి ఈయన కూడా దేవుడే అని ఈ విధంగా మరొక దైవాన్ని కూడా కల్పించుకోవడం జరిగింది. నేను ఇతన్ని విశ్వసించిన తర్వాతనే నాకు సంతానం కలిగింది, నాకు లాభం జరిగింది కాబట్టి అని చెప్పేసి ఇతన్ని దైవంలా చేసుకున్నవారు లేకపోలేదు. ఇష్టదేవుడని మరొక దైవాన్ని కల్పించుకున్నారు. నా భార్య చెప్పింది లేక నా భర్త చెప్పాడని చెప్పేసి మరొక దైవాన్ని కల్పించుకున్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేక మంది దైవాలను కల్పించుకుని ఉండడము మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఒక్కడే అన్న నినాదము కేవలము నోటి మాటగానే ఉండిపోయింది. కాబట్టే నేటి మన అంశం దేవుని ఏకత్వము. దేవుడు ఒకడే ఒకడు ఉన్నాడు అని చెబుతూ ఇంతమంది దైవాలను ఎందుకు వచ్చేసారు అంటే దానికి ఖురాన్ గ్రంథం ఒక సమాధానం తెలియచేస్తుంది. ఖురాన్ గ్రంథంలో 22వ సూరే అల్ హజ్లో చూసుకున్నట్లయితే మా ఖదరుల్లాహ్ హక్క ఖదరి, వారు ఒక్కడైనటువంటి ఆ దైవం యొక్క గొప్పదనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు కాబట్టే ఇంతమంది దైవాలని కల్పించుకున్నారు. ఎందుకని? ఆ ఒకే ఒక దేవుని యొక్క గొప్పదనాన్ని గుర్తించలేదు. ఇది కారణము. ఎప్పుడైతే ఆ ఒక్క దేవుని యొక్క గొప్పదనాన్ని గుర్తించవలసిందిగా గుర్తిస్తారో ఇంతమంది దైవాలను కల్పించుకునే అవసరం ఉండదు, ఇంతమంది దైవాలు వారి జీవితంలో కనిపించరు. అయితే దేవుడు ఒక్కడు అంటే ఎలాంటి ఒక్కడు? దేవుని ఏకత్వం అంటే ఎలాంటి ఏకత్వము? ఆ దేవుణ్ణి ఎలాంటి ఒక్కడని విశ్వసించాలి? ఎలాంటి ఏకత్వాన్ని విశ్వసించాలి?
అని తెలుసుకోవడమే నేటి ఈ అంశము, నేటి ఈ సభ. దేవుని ఏకత్వం అనే దాన్ని అరబీ భాషలో తౌహీద్ అని అంటారు. దేవుని ఏకత్వం గురించి స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఒక 3 విషయాల యొక్క అవగాహన ఉండడం వల్ల దేవుని ఏకత్వానికి సంబంధించి పరిపూర్ణంగా దేవుని ఏకత్వం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏమిటా 3 విషయాలు అంటే, ఆ ఒక్క దేవుడే, ఎవరు ఒకడే దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, ఆ ఒక్క దేవుడే ఈ సమస్త సృష్టికి ఏకైక సార్వభౌముడు, ప్రభువు అని గుర్తించాలి, దానిని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదే అల్ రుబూబియత్ అని అంటారు. రెండో విషయం ఏమిటి అంటే, ఆ ఒక్క దేవుడే ఏకైక ఆరాధనకి అర్హుడని గుర్తించాలి, ఆరాధించాలి. దీన్నే తౌహీదే ఉలూహియత్ అని అంటారు. మూడో విషయము దేవుని ఏకత్వానికి సంబంధించి ఏమిటయా అంటే, ఆ ఏకైక దేవుని యొక్క నామాలను అంటే పేర్లను మరియు గుణగణాలను ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకుని వాటిని విశ్వసించడం మూడో విషయము. దీనిని అరబీ భాషలో తౌహీదే అస్మా వ సిఫాత్ అని చెప్తారు. అస్మా అంటే పేర్లు, నామాలు, సిఫాత్ అంటే గుణగణాలు. సోదరులారా, ఈ తెలుసుకోవాల్సిన ఈ 3 విషయాల్లో మొదటి విషయము, ఆ ఒక్క దేవుడే ఈ సమస్త సృష్టికి ఏకైక సార్వభౌముడు మరియు ప్రభు అని గుర్తించడము. అంటే ఏమిటి అంటే, ఈ సమస్త సృష్టిని కూడాను సృష్టించినటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి వ్యూహాన్ని రచించినవాడు, దానిని అమలుపరిచేవాడు, ఈ సమస్త సృష్టిని పరిపాలించేటటువంటి దేవుడు ఆ ఒకే ఒక దేవుడు అని విశ్వసించాలి. ఆ ఒక్క దేవుడే జీవితాన్ని ప్రసాదించేవాడు, ఆ దేవుడే మరణాన్ని కలిగించేవాడని విశ్వసించడము. ఆ దేవుడే తాను కోరుకున్న వారికి కోరుకున్నంత ఉపాధి ప్రసాదించేవాడని, ఆ దేవుడే సంతానాన్ని కలగచేసేవాడని, సంతానాన్ని ఇవ్వకుండా ఆపివేసేవాడని, సంతానాన్ని ఇచ్చి తిరిగి తీసుకునేవాడని విశ్వసించాలి. ఆ ఒక్క దేవుడి చేతిలోనే మానవుని యొక్క లాభ నష్టాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించాలి. ఆ దేవుడు తాను కోరిన వారికి ప్రభుత్వ అధికారాన్ని ఇస్తాడు అని, తాను కోరిన వారి నుండి ప్రభుత్వ అధికారాన్ని తీసుకుంటాడు అని, ఈ అధికారాలు ఆ ఒక్క దేవుని అధీనంలో ఉన్నాయని విశ్వసించడము. ఆ ఒక్క దేవుడే తాను కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తాడని, ఆ దేవుడే మానవునికి పరాభవానికి గురి చేస్తాడని విశ్వసించాలి. సమస్త సృష్టి నిర్వహణ, సమస్త సృష్టి కేవలం తన ఆజ్ఞ ద్వారానే నడుస్తుందన్న విషయాన్ని విశ్వసించడమే తౌహీదే రుబూబియత్ అన్న విషయము. దీనిని ఆ ఒక్క దేవుడే ఏకైక సార్వభౌముడు, ప్రభువుగా గుర్తించడం. దీనికి సంబంధించి వివరంగా మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో 32వ సూరే అస్-సజ్దా 4వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, అల్లాహుల్లజీ ఖలఖకుం, ఆ ఒక్క దేవుడే భూమి ఆకాశాలను మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. ఆ ఒకే ఒక దేవుడు ఉన్నాడు, భూమిని మరియు ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆ తర్వాత తన అధికార పీఠాన్ని, సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు అని తెలియచేయడం జరిగింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త జీవరాశులు అంటే దైవదూతలను, మానవులను, జంతువులను, పక్షులను, వృక్షాలను, జలచరాలను, క్రిమి కీటకాలను, సూక్ష్మ జీవులను, మరి అదేవిధంగా సరీసృపాలను, క్షీరదాలను, సమస్త చరాచరాలను, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని విశ్వసించాలి, గుర్తించాలి. అయితే ఈ సమస్త సృష్టిని ఆ ఏకైక దేవుడు సృష్టించాడే కానీ ఆ దేవుడు దేనిని కూడా కనలేదు అన్న విషయాన్ని గుర్తించాలి, తెలుసుకోవాల్సిన విషయము. ఈ సమస్త సృష్టి కూడాను దేవునిచే సృష్టించబడిన సృష్టియే కానీ దేవుని యొక్క సంతానము కాదు. ఈ విషయం ఒక పరిజ్ఞానము లేకనే మానవులందరూ దేవునిచే సృష్టించబడ్డవారు, పుట్టించబడ్డవారు అన్న విషయం తెలియకనే కొందరు ఈయన దేవుని కుమారుడు అని, వీరు దేవుని కుమార్తెలు అని, దేవునికి సంతానం ఉన్నదని ఆలోచన కల్పించుకున్నారు. వాస్తవానికి ఈ సమస్తము దేవుని యొక్క సృష్టియే కానీ దేవుని యొక్క సంతానము ఎంత మాత్రము కాదు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ఎలా సృష్టిస్తాడు, ఎలా కలగచేస్తాడు అంటే, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని సృష్టించాలి అని అనుకుంటే కున్ ఫయకూన్, అది కేవలం అయిపో అని చెప్తాడు, అది అయిపోతుంది. ఒక విషయాన్ని సృష్టించాలనుకున్నాడు, అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అది అయిపోతుంది. ఆ ఏకైక దైవం సృష్టించినటువంటి ఆ సృష్టి ఎలా ఉన్నది,
అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. 67వ సూరా 3-4 వాక్యాలు అల్ ముల్క్ సూరాలో చూసుకున్నట్లయితే ఆ దేవుడే ఒకదానిపై మరొకటి 7 ఆకాశాలను సృష్టించాడు. మీరు ఆ కరుణామయుని యొక్క సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేరు, ఎలాంటి లోపాన్ని చూడలేరు. కావాలంటే చూడండి, మీకేమైనా లోపం కనబడుతుందా? మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మీ చూపులు అలిచిపోయి వెనుకకు తిరిగి వస్తాయే కానీ ఆ కరుణామయుని యొక్క సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని, ఎలాంటి లోపాన్ని మీరు చూడలేరు. దేవుడు ఇంత గొప్ప అద్భుతంగా సృష్టించేవాడు, తాను చేసి దానిలో లోపాన్ని మిగిల్చి ఉంచేవాడు ఎంత మాత్రమూ కాదు. అది ఈ మానవుడు కూడా కొన్నింటిని తయారు చేస్తున్నాడు. ఈ మానవుడు తనకున్న మేధాశక్తిని ఉపయోగించి ఏ టెక్నాలజీని అయితే అభివృద్ధి చేసుకున్నాడో ఆ టెక్నాలజీని ఉపయోగించి అనేక వస్తువులని తయారు చేసుకుంటున్నాడు. ఒక కంపెనీ వారు ఒక ఫోన్ని రిలీజ్ చేస్తే దాంట్లో ఈ ఆప్షన్ లేదని మరొక ఫోన్ వస్తుంది మరొక కంపెనీ తరపు నుంచి, దాంట్లో ఈ ఆప్షన్ లేదని ఈ లోపం ఉందని మరొక ఫోన్ వస్తుంది. అంతెందుకు, ఒక కంపెనీ వ్యక్తి ఒక ఫోన్ని రిలీజ్ చేసి మరికొన్ని రోజుల్లోనే దాంట్లో ఆప్షన్స్ పెంచుకుంటూ మరొక ఫోన్ వస్తుంది. ఎందుకని? దాన్ని మించింది మరొకటి వస్తుందంటే దీనిలో లోపాలు ఉన్నాయి అని. ఆ దేవుని యొక్క సృష్టి మాత్రము ఎలాంటి లోపాలు లేనటువంటి సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆ ఏకైక దైవం అని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. సూర ఖాఫ్ 50వ సూర 38వ ఆయతలో తెలియచేయడం జరిగింది. ఆ ఏకైక దైవమే భూమిని, ఆకాశమును, వాటి మధ్య ఉన్న సమస్తమును 6 దినములలో సృష్టించాడు. అయితే ఈ సృష్టించడం అనేది దీని తర్వాత ఆ సృష్టికర్తకి ఎలాంటి అలసట అనేది తాకను కూడా తాకలేదు అని తెలియచేయడం జరిగింది. ఈ సమస్త సృష్టిని సృష్టించాడు, కానీ ఆ దేవునికి అలసట అనేది తాకను కూడా తాకలేదు. ఈరోజు ఈ మానవుడు ఉన్నాడు, మానవుడు ఏదైనా పని చేస్తున్నాడు, ఒక 3-4 గంటలు పని చేస్తాడంటే తనకు రెస్ట్ కావాలి, టీ బ్రేక్ కావాలి, ఎందుకంటే అలసిపోయాడు, రిలాక్స్ కావాలి. ఒక 8 గంటలు పని చేశాడంటే లంచ్ బ్రేక్ కావాలి, భోజనం కావాలి, ఆకలింది, అలసిపోయి ఉన్నాడు. ఒక 10 గంటలు పని చేశాడంటే 12 గంటల తర్వాత నిద్రపోవాలి, ఎందుకంటే అలసిపోయాడు. ఆ దేవుడికి అలసట తాకనైనా తాకలేదు. మానవుని యొక్క బలహీనత, మానవుడు ఎలా అలసిపోతాడంటే దీని గురించి బైబిల్లో ఒక వాక్యం కనబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసు ప్రయాణము వలన అలసిన వాని రీతిగా ఆ బావి వద్ద కూర్చొని ఉండెను. యేసువారు అలసిపోయారు. ఎందుకు అలసిపోయారు? ప్రయాణము చేయటం వల్ల యేసువారు అలసిపోయారు కాబట్టి ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ సకల లోకాల సృష్టికర్తన ఆ ఏకైక దైవము సమస్త సృష్టిని సృష్టించాడు. ఆయనకి అలసట తాకను కూడా తాకలేదు. ఆయనే ఏకైక దైవం, ఆయనే సృష్టికర్త. అది దేవుని యొక్క గొప్పదనం. సోదరులారా, మరి ఆ ఏకైక దైవాన్ని వదిలి మానవులు ఆ దైవాన్ని గుర్తించక అనేక మంది దైవాలను తమ జీవితాలలో కల్పించుకున్నారు. సృష్టికర్తన దైవం ప్రశ్నిస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో 31వ సూర లుఖ్మాన్ 11వ వాక్యంలో అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు, ఇది ఏదైతే మీరు చూస్తున్నాడో ఇది ఆ ఏకైక దైవం యొక్క సృష్టి అయితే ఆ ఏకైక దైవాన్ని కాకుండా మీరు ఎవరినైతే ఆరాధ్యులుగా దేవుళ్ళుగా చేసుకున్నారో వారు సృష్టించింది ఏమైనా ఉందా? ఉంటే కాస్త చూపండి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎవరినైతే దైవాలుగా చేసుకుని ఉన్నారో వారు దేన్ని సృష్టించారు? ఏదైనా ఉందా వారు సృష్టించింది? ఈ భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న సమస్తము సృష్టించింది ఆ ఏకైక పైన ఉన్నవాడే కదా, ఆ దేవుడే కదా. మీరు ఆరాధిస్తున్న మీ దైవము దేన్ని సృష్టించాడు? కాస్త చూపండి అని సృష్టికర్తన దైవం ప్రశ్నిస్తున్నాడు. అయితే సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో 34వ సూర 22వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ ఏకైక దైవాన్ని వదిలి మీరు ఎవరినైతే ఆరాధ్యులుగా దేవుళ్ళుగా చేసుకున్నారో వారికి ఈ భూమి ఆకాశాలలో ఒక రవ్వంత వస్తువు కూడాను వారు యజమానులు కాదు. ఈ భూమి ఆకాశాలలో ఉన్న మొత్తం ఎవరిది? ఆ ఏకైక దేవుని యొక్క ఆస్తియే. మీరు కల్పించుకున్న దేవుళ్ళకి ఒక రవ్వంత వస్తువు కూడా వారు యజమానులు కాదు. మరియు భూమి ఆకాశాల ఆధిపత్యంలో వారికి భాగస్వామ్యము లేదు. మీరు కల్పించుకున్న దైవాలలో ఎవరు కూడాను, ఏ ఒక్కడు కూడాను ఈ సమస్త సృష్టిని తయారు చేయడంలో ఆ ఏకైక దైవానికి సహాయము చేయలేదు. ఇది సృష్టికర్త తెలియచేస్తున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని, మానవులు కల్పించుకున్న యొక్క దేవాల వాస్తవికతను. అందుకనే సూర నహల్ 16వ సూర 20వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఆ ఏకైక దైవాన్ని వదిలి మీరు ఎవరినైతే దేవుళ్ళుగా చేసుకుని ఉన్నారో
మీరు ఎవరినైతే ఆరాధ్యులుగా చేసుకుని ఉన్నారో వారు ఏ వస్తువుకి సృష్టికర్తలు కాదు, కానీ వారు స్వయముగా సృష్టించబడిన వారే. వారు దేన్ని సృష్టించలేదన్నది రెండో విషయము. మొదటి విషయం ఏమిటి? వారు స్వయంగా సృష్టించబడ్డవారు. సమస్తాన్ని సృష్టించిన వాడు, దేనిని సృష్టించిన వాడు, స్వయంగా సృష్టించబడ్డవాడు సమానం ఎలా అవుతారు అంటే ఎంత మాత్రమూ కారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి, ఈ విషయాన్ని మనం విశ్వసించాలి. ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఒకడేనని, ఆయనకి ఈ విషయంలో ఎవరు సహాయము చేయలేదని, ఆయన ఏకైక స్వామి యజమాని అన్న విషయం మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయాల యొక్క ప్రస్తావనే మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసాము. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, భూమిని, ఆకాశమును, సముద్రములను, వాటిలో ఉన్న సమస్తమును దేవుడు 6 రోజులలో సృష్టించాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు. మరియు యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వాక్యంలో చూసుకున్నట్లయితే, సమస్తమును జరిగించువాడను నేనే, నేను ఒకడనే ఆకాశములు విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఆకాశాన్ని, భూమిని తయారు చేసిన వాడను నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు అన్న విషయము ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే సోదరమహాశయులారా, సృష్టించిన వాడైతే ఒకడే, ఇది మనకు తెలిసింది. మరి ఈ సృష్టిని నడిపించేవాడెవరు? ఈ సృష్టి మీద ఎవరి అధికారాలు ఉన్నాయి అంటే, ఖురాన్ గ్రంథంలో మొదటి సూరా మొదటి వాక్యాన్ని మనం పరిశీలిస్తే అదేమిటి? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బిల్ ఆలమీన్ అంటే సకల లోకాలకి ప్రభువు. రబ్ అన్న పదం ఏదైతే వాడబడిందో యజమాని, పాలకుడు, పోషకుడు, నిర్వాహకుడు అనే అర్థాలు ఉన్నాయి. అంటే సకల లోకాలని పరిపాలించేవాడు, సకల లోకాలను పాలించేవాడు, సకల లోకాలను నిర్వహించేటటువంటి వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఆయనకే సకల రకాల కృతజ్ఞతలు, ఆయనకే స్తోత్రాలు చెల్లుతాయి. లోకాలు అంటే ఏమిటి? ఇదంతా ఒకే ఒక లోకం కదా. లోకాలు అన్న పదం ఎందుకు వాడబడింది? ఆలమీన్, సకల లోకాలకి ప్రభుని ఎందుకు చెప్పబడిందంటే, అసలు మన సృష్టి గురించి మనం తెలుసుకోవాలి. అదేమిటి? ఏ భూమి మీద అయితే మనం జీవితం గడుపుతున్నామో, దేన్నైతే మనం భూగోళము అని పిలుస్తున్నామో, ఈ భూగోళము ఎంత విస్తారమైనది అంటే ఇప్పటివరకు ఏ ఒక్క మానవుడు కూడాను పూర్తి భూగోళాన్ని సంచరించి ఉండలేదు, సంచరించలేడు కూడాను. ఉదాహరణకి నేను కరీంనగర్ వచ్చాను. కరీంనగర్లో 1-2 వీధులు చూసినామో, 1-2 రోడ్ల మీద తిరిగానేమో, మొత్తం కరీంనగర్ యొక్క భూప్రాంతాన్ని చూసి ఉన్నానా, తిరిగి ఉన్నానంటే అది అసాధ్యమో, అది చేయలేదు. ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మొత్తం సంచరించినవాడు. అంతేకాకుండా భూమికి 2 రెట్లు పెద్దగా నుండి నీటి భాగం, సముద్రాన్ని సమస్తము చూసినటువంటి ఏ మానవుడు లేడు. ఇంత సువిశాలమైనటువంటిది ఈ భూభాగము. ఇంతవరకు సముద్రం యొక్క లోతును కూడా శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు. అయితే సోదరులారా, మరి ఈ భూమి ఉంది, పైన చూస్తే సూర్యుడు కనబడుతున్నాడు. ఆ సూర్యుడు పెద్దనా, ఈ భూమి పెద్దనా అంటే తెలియని వారు అంటారు భూమే పెద్దండి, సూర్యుడు చిన్నని. చదువుకున్నవారు, సైన్స్ గురించి పరిజ్ఞానం ఉన్నవారు అంటారు లేదు లేదు, ఈ భూమి కన్నా సూర్యుడే పెద్ద అంటారు. ఎంత పెద్దగా ఉన్నాడు? 2 భూములంత పెద్దగా ఉన్నాడా? 10 భూములంత పెద్దగా ఉన్నాడా? 100 భూములు అంత పెద్దగా ఉన్నాడా ఆ సూర్యుడు అంటే? లేదు సోదరులారా, వింటే ఆశ్చర్యపోతాము. 13 లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడు ఆ సూర్యుడు. అయితే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడితో పాటు 9 గ్రహాలు ఉన్నాయి. దీన్ని సూర్య కుటుంబము అంటున్నాము. మరి సూర్యుడు అనేది ఏదైతే ఉందో సోదరులారా, అది ఒక నక్షత్రం మాత్రమే. అది చిన్న నక్షత్రం. మనం నక్షత్రాలు చూస్తున్నాం ఆకాశాలలో. ఆ నక్షత్రాలు చూస్తుంటే సూర్యుడి కన్నా చిన్నగా కనబడుతున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఈ సూర్యుని కన్నా లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రము. ప్రతి నక్షత్రానికి కూడా గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క ఒక లోకంలో 300 కోట్ల నక్షత్రాలు, వాటి గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఈ సూర్యుడు, సూర్యకుటుంబం సమస్తము కలిపి ఒక గ్యాలక్సీ. దీన్ని ఒక మిల్కీవే అంటారు. దీన్ని తెలుగు భాషలో పాలపుంత అంటారు. ఇంత పెద్దగా ఉంది ఈ ఒక పాలపుంత. ఇదే మొత్తం విశ్వం అనుకుంటే అది పొరపాటు సోదరులారా. ఈ ఏదైతే విషయం గురించి మాట్లాడుకున్నామో ఇలాంటి 250 కోట్లకు పైగా మిల్కీ వేస్ ఉన్నాయి, ఈ పాలపుంతలు ఉన్నాయి 250 కోట్లకు పైగా. మరి ఈ 250 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ పాలపుంతలు, ఈ గ్యాలక్సీలు, ఈ మిల్కీ వేలు స్థిరంగా ఒక దగ్గర అలా ఆగి ఉన్నాయంటే అది కాదు. అవి ప్రయాణం చేస్తున్నాయి. ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నాయి? 100 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతోనా,
200 కిలోమీటర్లు పరవారుతోన ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఉంటున్నాయంటే 60,20,000 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకి ప్రయాణం చేస్తున్నాయి. ఊహకు కూడా అందనటువంటి వేగం. అంత వేగంతో ఒక్కొక్క గ్యాలక్సీ ప్రయాణం చేస్తుంటే ఒక్కొక్క గ్యాలక్సీకి మరొక గ్యాలక్సీకి ఎప్పుడు కూడా ఏ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా నియంత్రిస్తున్నవాడు ఆ ఏకైక దైవం. ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూస్తున్నటువంటి వాడు, సమస్త సృష్టిని నడిపించేటటువంటి వాడు, సమస్త సృష్టిని రక్షించేటటువంటి వాడు ఆ ఏకైక దైవం. కేవలం 100-120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న 2 వాహనాలు ఢీకుంటేనే ఏమీ మిగిలి ఉండదే, అక్కడ మొత్తం చిత్తు అయిపోతుంది. 60,20,000 కిలోమీటర్ల వేగంతో గ్యాలక్సీలు ప్రయాణం చేస్తున్నాయి. వాటి యొక్క స్పీడ్లో అవి గుద్దుకుంటే ఏం జరుగుతుంది? విశ్వం మిగిలి ఉంటుందా? ఈ సమస్తము జరగకుండా ఒక డిసిప్లిన్గా సృష్టిని నడిపించేవాడు. ఈ సమస్తం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో, ఈ 250 కోట్లకు పైగా గ్యాలక్సీలు ఉన్నాయని, ఇవన్నీ కూడాను మనం చూస్తున్న ఈ మొదటి ఆకాశం కింద ఉన్నవే సోదరులారా. ఈ మొదటి ఆకాశం పైన దేవుడు అంటున్నాడు, ఒక ఆకాశానికి పైన మరో ఆకాశము, దానిపైన మరో ఆకాశము, 7 ఆకాశాలను సృష్టించాడు. ఒక ఆకాశానికి దానిపైన ఉన్న 2వ ఆకాశానికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు 500 సంవత్సరాల ప్రయాణము అన్నారు. ఎంత? 500 సంవత్సరాల ప్రయాణము. ఖాళీ నడకతోనా, 2 వీలర్ మీదనా, 4 వీలర్ మీదనా, దేని మీద ప్రయాణం చేస్తాయి? ఈ సృష్టిలో అన్నిటికన్నా అత్యంత వేగము కాంతి వేగము. సూర్యుడి నుండి వెలువడినటువంటి సూర్యకాంతి భూమి మీద చేరటం ఏదైతే ఉందో అతి వేగంగా ప్రయాణం చేస్తుంది కాంతి. అంతకన్నా ఎక్కువ వేగం అయి ఉండవచ్చు సోదరులారా. అంత వేగంగా ప్రయాణం చేస్తుంటే ఒక ఆకాశం నుంచి 2వ ఆకాశానికి 500 సంవత్సరాల కాలం పడుతుంది. 2వ ఆకాశం నుంచి 3వ ఆకాశానికి 500 సంవత్సరాల కాలం పడుతుంది. 3వ ఆకాశం నుంచి 4వ ఆకాశానికి 500 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ విధంగా ప్రతి ఆకాశానికి మధ్యన 500 సంవత్సరాల కాలం పట్టే ప్రయాణము దూరం ఉన్నటువంటి ఈ సువిశాలమైనటువంటి సృష్టి 7 ఆకాశాలను సృష్టించాడు. ఖురాన్ గ్రంథంలో సూర నిసా 4వ సూర 171వ ఆయతంలో చూసుకున్నట్లయితే లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్జ్, ఈ భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము కూడా ఆయన యొక్క ఆస్తియే. దీని యొక్క రక్షణకు ఆయన చాలు, ఆయన వకీల్, దీని రక్షకుడు. ఒక ఫా బిల్లాహి వకీలా, ఈ సమస్తాన్ని రక్షించేటటువంటి వాడు ఆయనే అని తెలియచేయడం జరిగింది. సోదరులారా, మనల్ని పుట్టించిన దైవం ఎవరు? ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప సృష్టిని తయారు చేసినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అనే దైవం. ఖురాన్ గ్రంథంలో సూర రూమ్ 30వ సూర 40వ ఆయతలో చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం అని 4 విషయాలు తెలియచేయడం జరిగింది. ఆయనే ఆ ఏకైక దైవం. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మిమ్మల్ని పుట్టించినవాడు ఆయనే. ఈ సృష్టినే కాదు, మిమ్మల్ని కూడా పుట్టించాడు. మిమ్మల్నే కాదు, మీ తల్లిదండ్రులు పుట్టించిన వాడిని, మీ సంతానాన్ని పుట్టించిన వాడు కూడా ఆ ఏకైక దైవమే. ఈ విషయము తెలియకనే మా ఖదరుల్లాహ హక్క ఖదరి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియకనే మనము ఇతర దైవాలను తయారు చేసుకుంటున్నాము. ఒక వ్యక్తి అంటున్నాడు, నాకు వివాహం 5 సంవత్సరాలైంది, నాకు ఎక్కడ సంతానం కలగలేదు, అనేక ప్రయత్నాలు చేశాను, అనేక వైద్యుల దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఏ ప్రయత్నాలు చేయలేదు. చివరికి నేను ఆ బాబా దగ్గరికి వెళ్తే, లేక ఆ చర్చ్కి వెళ్తే, లేక ఆ టెంపుల్కి వెళ్తే, ఫలానా దర్గాకి వెళ్తేనే నాకు కొడుకు పుట్టాడు, కాబట్టి ఆయనే నాకు కుమారుని ప్రసాదించినవాడు, ఆయనే నాకు దేవుడని అంటున్నాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్త మానవుల్ని పుట్టించినవాడు ఆ ఏకైక దేవుడైనప్పుడు, ఇప్పుడు చెప్తున్న ఆ వ్యక్తి యొక్క కుమారుని పుట్టించింది ఆ దైవం కాదా? ఈ విధంగా నమ్మకాలు పెంచుకుంటూ అనేక మంది దైవాలను కల్పించినారు. వాస్తవం ఏమిటి? మీరు ప్రశ్నించు. అవునండి, అలా తన జీవితంలో జరిగింది కదా, వాస్తవమే కదా, అతను చెబుతున్నాడు కదంటే అవును జరిగింది. కానీ ఏమిటి వాస్తవము? సృష్టికర్త అనే దైవం సమస్త మానవుల యొక్క అదృష్టాన్ని నియమించేవాడు. ఆ మానవుడికి వివాహమైన 5 సంవత్సరాల తర్వాత అతనికి కుమారుడు పుట్టాలని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అతనికి సంతానము కలదు. ఆ 5వ సంవత్సరంలో ఎప్పుడైతే అతనికి కుమారుడు పుట్టాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడో, ఆ 5వ సంవత్సరంలో అతను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్న అతనికి దేవుడు సంతానాన్ని ప్రసాదిస్తాడు. అతను ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీద నమ్మకం వస్తుంది, బాబా దగ్గరికి వెళ్తే బాబా మీద నమ్మకం వస్తుంది, గుడికి వెళ్తే గుడి మీద, చర్చ్కి వెళ్తే చర్చ్ మీద నమ్మకం వస్తుంది. ఇది కేవలం అతని నమ్మకాలే తప్ప ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి? పుట్టించినవాడు ఏకైక దైవము. ఇది వాస్తవం. సమస్త మానవుల్ని పుట్టించినవాడు దేవుడు. ఆ తర్వాత ఆయన కేవలం పుట్టించినవాడే కాదు,
సుమ్మ రజఖకుం, మీకు ఉపాధి ఇస్తున్నాడు. మిమ్మల్ని పుట్టించడమే కాదు, మీ అవసరాలు తీరుస్తున్నాడు, మీకు ఉపాధి ఇస్తున్నాడు. సోదరులారా, ఆయన ఉపాధి ఎలా ఇస్తున్నాడు చూడండి. సృష్టికర్త అనేది తెలియచేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో 2వ సూర 22వ వాక్యాన్ని పరిశీలించండి. అక్కడ తెలియచేయడం జరిగింది, ఆ ఏకైక దైవం ఆయనే మీకోసం భూమిని పాన్పుగా తయారు చేశాడు, ఆకాశాన్ని కప్పుగా తయారు చేశాడు, పైనుండి వర్షాలు కురిపిస్తున్నాడు, తద్వారా అనేక రకాల పంటలు పండే ఏర్పాటు చేశాడు, దాని ద్వారా మీకు ఉపాధి కల్పించాడు. ఇదంతా చేస్తుంది ఆయనే అని మీకు తెలిసిన తర్వాత మరొక దైవాన్ని కల్పించుకోబాకండి. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, మరొక దైవాన్ని మీరు కల్పించుకోబాకండి. ఏం చేశాడు? ఆయన ఈ భూమిని పాన్పుగా తయారు చేశాడు, నివాస యోగ్యంగా చేశాడు. అంటే ఏమిటి? ఈ భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక బంతి గుండ్రంగా తిరుగుతుంటే దాని మీద ఏ వస్తువును నిలబెట్టలేము, కానీ ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది. మనం మాత్రం దీని మీద భవనాలు నిర్మించుకుంటున్నాం, దీని మీద ప్రయాణాలు చేస్తున్నాం. భూమిని నివాసయోగ్యంగా చేశాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చి మానవుడికి సుఖాన్ని భూమి మీద పెట్టాడు. ఈ భూమి మీద ప్రకంపనాలు రాకుండా ఉండేందుకు పర్వతాలను మేకులుగా నాటేశాడు సృష్టికర్త నా దైవము. భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేసి పైనుండి వర్షాలు కురిపిస్తున్నాడు. సోదరులారా, ఈ సముద్రాలలో ఏదైతే ఉప్పుగా ఉన్న నీరు ఉందో, ఈ ఉప్పుగా నుండి ఈ నీరు సముద్రాల్లో ఉన్న నీటిని దేవుడు వేడి చేసి దాన్ని ఆవిరిగా చేసి పైకి తీసుకుంటున్నాడు. మేఘాల్లోకి వెళ్తుంది. ఆ నీటితో వేడెక్కినటువంటి ఆ మేఘాలని దేవుడు ఎక్కడికంటే అక్కడికి గాలి ద్వారా ప్రయాణం చేపిస్తున్నాడు. ఎక్కడ తాను వర్షాన్ని కురిపించాలనుకుంటే అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు. సోదరులారా, ఆ వర్షాల ద్వారా వీడు భూమిగా మారిపోయినట్టు ఈ భూమికి తిరిగి ప్రాణం పోస్తున్నాడు, పంటలు పండే ఏర్పాటు చేస్తున్నాడు, మీకు ఉపాధి ఇస్తున్నాడు, ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సమస్తము చేసేవాడు ఒకే ఒక దేవుడు. కేవలం ఆహారాన్నే కాదు, మీకు కావలసిన ప్రతి అవసరాన్ని, మీకు గాలిని ఏర్పాటు చేశాడు, నీటిని ఏర్పాటు చేశాడు, ఆహారాన్ని ఏర్పాటు చేశాడు, మీకు కావలసిన ప్రతి దాన్ని ఏర్పాటు చేసినవాడు ఒకే ఒకడు ఉన్నాడు. సుమ్మ యుమీతుకుం, ఆయన మీకు మరణాన్ని ఇవ్వబోయేవాడు కూడా. ఒకరొక రోజు మీరు మరణిస్తారు, మీకు మరణాన్ని ఇవ్వబోతుంది కూడా ఆ దేవుడే, మరొక దేవుడు లేడు. సుమ్మ యుహీకుం, మీరు మరణించిన తర్వాత తిరిగి లేపేవాడు, అక్కడ స్వర్గమా లేదా నరకమా నిర్ణయించేవాడు కూడాను ఆ ఏకైక దైవమే. ఈ సమస్తాన్ని చేస్తున్నటువంటి వాడు దేవుడు ఒకడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో 3వ సూర అల్ ఇమ్రాన్ 26-27 వాక్యాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, సృష్టికర్త అన్న దైవమే తాను కోరిన వారికి ప్రభుత్వ అధికారాన్ని ప్రసాదిస్తున్నాడు. అధికారాన్ని ఇచ్చేవాడు ఆయనే, హోదాను ఇచ్చేవాడు ఆయనే, ప్రభుత్వ అధికారాన్ని తీసివేసుకునేవాడు కూడాను ఆయనే. తాను కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తున్నాడు, తాను కోరిన వారికి పరాభవానికి గురి చేస్తున్నాడు, తాను కోరిన వారికి కోరినంత ఉపాధి ఇస్తున్నాడు. ఈ సమస్తము చేస్తున్నటువంటి వాడు ఆ ఒకే ఒక దైవము, ఆ సృష్టికర్తన దైవం తెలియజేస్తున్నాడు. సూర అల్ ఇమ్రాన్ 3వ సూర 6వ వాక్యంలో, మీ మాతృగర్భాలలో, మీరు ఎప్పుడైతే మీ మాతృగర్భాలలో ఉన్నారో అప్పుడు మీ రూపాలను తన ఇష్టానుసారంగా తీర్చిదిద్దిన వాడు కూడా ఆయనే. నేను ఈ విధంగా ఉండాలి అని కోరింది, తయారు చేసింది దేవుడు. ఈ భూమి మీద నుండి ప్రతి ఒక్క మానవుని, పుట్టి గతించిన వారిని, భూమి మీద ఉన్నవారిని, పుట్టబోయేవారిని, కోటాను కోట్ల ఈ మానవులని తన ఇష్టానుసారంగా తీర్చిదిద్దాడు. దేవుని యొక్క సృష్టి చూడండి, భూమి మీద కోట్ల మంది మానవులు ఉన్నారు. ఒక మానవుని పోలిన మానవుడు మరొకడు కనపడాడు. ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి కవలలైనప్పటికీ ఆ ఇద్దరి యొక్క వేలుముద్రలు వేరుగా ఉంటాయి, వారి యొక్క కంటి నిర్మాణము వేరుగా ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి మానవుని సృష్టించిన వాడే ఆ దైవము, ఆ దేవుని యొక్క గొప్పతనము. ఆ దేవుడి చేతిలోనే జీవితం ఉంది, ఆ దేవుడి చేతిలోనే మరణం ఉంది, ఆ దేవుడి చేతిలోనే వ్యాధి ఇవ్వడము, ఆ దేవుడి చేతిలోనే స్వస్థత ఉంది. సోదరులారా, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. మీకు దేవుడు మరణాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా మీరు మరణించకుండా ఆపలేరు. దేవుడు మరణాన్ని ఇవ్వాలనుకుంటే మరణాన్ని ఇచ్చేస్తాడు. దేవుడు మీకు స్వస్థత కల్పించాలి, దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా కలిసి మీకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేరు. సమస్తము కూడాను ఆ ఒక్క దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయమే ఖురాన్ గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునొందించువాడను నేనే, మీకు జీవితాన్ని ప్రసాదించేవాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని తెలియచేస్తున్నాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు, జీవితాన్ని ఇచ్చేవాడు, గాయపరిచేవాడు, స్వస్థతను ఇచ్చేవాడు. ఆ దేవుడే అన్న విషయం స్పష్టంగా
బైబిల్లో కూడా తెలియచేయడం జరిగింది. ఈ విధంగా దేవుణ్ణి గుర్తించగానే చాలామంది సమాజంలో నాకు స్వస్థత కల్పించేవాడు యేసయ్యా, యేసు నాకు స్వస్థతను ఇచ్చాడు అని చెప్పేసి యేసుని దేవునికి భాగస్వాములుగా కల్పించుకున్నవారని సమాజంలో మనం చూస్తున్నాము. కానీ ఇది బైబిల్ యొక్క బోధ కాదు. బైబిల్ని పరిశీలిస్తే యేసు వారు ఎవరికి కూడా తన సొంతంగా ఎవరికీ స్వస్థత కలగ చేయలేదు. పైన ఉంటే ఆ ఏకైక దైవమే ప్రవక్తల ద్వారా ప్రజలకు స్వస్థత కల్పించేవాడు. ఎందుకని? ప్రజలు ప్రవక్తల మాట విని దేవుణ్ణి విశ్వసించాలని. అదే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా, ఏలిషా ప్రవక్త ద్వారా, గత ఇతర ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించినటువంటి ఆ దేవుడే యేసు ద్వారా కూడా స్వస్థత కల్పించాడు. బైబిల్లో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు ఏమని? ఓ ఇశ్రాయేలు ప్రజలారా వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత ప్రజల మధ్యన అద్భుతాలను, మహత్కార్యాలను, సూచన క్రియలను చేయించాడు. అద్భుతాలు చేయించినవాడు పైన ఉన్న దేవుడు. ఎవరి చేత? యేసు చేత. దేవుడు అనుకుంటే ఎవరితో అయినా అద్భుతాలు చేయించగలుగుతారు. యేసువారు సొంతంగా ఏ ఒక్కరికి స్వస్థత ఇవ్వలేదు, స్వస్థత ఇచ్చే శక్తి యేసువారిలో లేదు కూడాను. ఈ విషయము అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు కాబట్టే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యంలో కొంతమంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగవికలాంగులు బాగుపడ్డారు. ఇది చూశారు ప్రజలు. ఆ ప్రజలందరూ కూడా ఏమని గుర్తించారు ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యంలో మూగవారు మాట్లాడుటయ్యును, అంగవిహీనులు బాగుపడుటయ్యును, కుంటివారు నడుచుటయ్యను, మూగవారు మాట్లాడుటయ్యను, గుడ్డివారు చూచుటయ్యను చూచినటువంటి ప్రజలు ఆశ్చర్యము చెంది ఇశ్రాయేలు దేవునికి మహిమపరిచిరి. ఎవరికి? సమస్త మానవుడు. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుని మహిమపరిచారు తప్ప ఏ ఒక్క మానవుడు కూడా యేసును మహిమపరచలేదు. ఎందుకు? ఆ ప్రజలకి తెలుసు అద్భుతాలు చేసింది యేసు కాదు, యేసు ద్వారా అద్భుతాలు చేయించింది పైన ఉన్న దేవుడని. అందుకే చూడండి, యేసు అద్భుతాలు చేసిన తర్వాత యేసువారు స్వయంగా దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పేవారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసు కనులు పైకెత్తి, దేవుడా నీవు నా మనవి, నా ప్రార్థన వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. నీవు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావని నేను ఎరుగుదును. నేను ఎప్పుడు కూడా ఏమైనా అద్భుతం చేయాలంటే, ఏమైనా మంచి పని చేయాలంటే నీకు ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, నువ్వే చేయించేవాడివి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ అద్భుతాన్ని చేయించింది కూడా నువ్వే కాబట్టి ఓ దేవుడా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను అని యేసువారు ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుడి గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు కాబట్టే యేసు కూడా స్వస్థత కల్పించేవాడని యేసుని దైవంగా చేసుకున్నారు. ఈ విషయం వారు గుర్తిస్తే ఎంత బాగుంటుంది. ఈ సమస్తము చేసేవాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొకడు లేడు. ఏదైతే విషయాలు మనం చూసామో ఇదంతా కూడాను దేవుని ఏకత్వాన్ని తెలుసుకోవడం కొరకు మనము చూడవలసిన 3 విషయాల్లో మొదటి విషయం గురించి కొన్ని విషయాలు చూసాం. ఆ మొదటి విషయం ఏమిటి? ఆ ఏకైక దేవుడే, ఆ ఒక్క దేవుడే సమస్త సృష్టికి ఏకైక సార్వభౌముడు, ప్రభువుగా గుర్తించాలి, ఏకైక యజమానిగా గుర్తించాలి. ఆయనే పుట్టించేవాడు, ఆయనే నిర్వహించేవాడు, ఆయనే పోషించేవాడు, ఆయనే ఉపాధి ఇచ్చేవాడు, ఆయనే జీవితాన్ని ఇచ్చేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు, ఆయనే లాభ నష్టాలు చేసేవాడు, ఆయనే గౌరవాన్ని ఇచ్చేవాడు, ఆయనే పరాభవాన్ని గురి చేసేవాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక చెట్టుకున్న ఆ ఒక ఆకుకు కదలను కూడా కదలలేదు. సమస్తము ఆ దేవుని ఆజ్ఞ ద్వారానే నడుస్తుంది. ఈ సృష్టి వ్యవహారాలలో ఆ ఒక్క దేవునితో పాటు జోక్యం చేసుకునేవాడు మరొకడు లేడు, మరెవరికి కూడా లేదు. మానవులు కల్పించుకున్న దైవాలకి ఈ సృష్టి నిర్వహణకి సంబంధం ఏమీ లేదు. సోదరులారా, మరి దేవుని ఏకత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవడం కొరకు చూడవలసిన రెండో విషయం ఏమిటంటే ఆ ఏకైక దేవుడే ఆరాధనకి అర్హుడు అన్న విషయము. ఎవరైతే ఒక్క దేవుడు ఉన్నాడో ఆయనే ఏకైక ఆరాధ్యుడు, ఆరాధనకి అర్హుడు. ఆయన తప్ప ఎవరు కూడా ఆరాధనకి అర్హులు లేరు అన్న విషయాన్ని గుర్తించడం. దీన్ని అరబీ భాషలో తౌహీదే ఉలూహియత్ అని అంటారు. దీని గురించి ఖురాన్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథంలో 51వ సూరా 56వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ సమస్త మానవులందరినీ కూడాను సృష్టికర్త అనే దైవము తన ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను అని తెలియచేయడం జరుగుతుంది. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? తనను ఆరాధించడం కొరకు మాత్రమే సృష్టించాను అంటున్నాడు.
అయితే సోదరులారా, ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఒక మానవుడిని దేవుడు ఎలా సృష్టించాడు? మానవుని యొక్క స్వభావాన్ని చూస్తే కృతజ్ఞతాభావం కలిగిన స్వభావం మానవుల్లో ఉంది. నాలో కూడాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏముంది? కృతజ్ఞతాభావము ఉన్నటువంటి స్వభావం. అదేమిటి? ఎవరైనా మీకు సహాయం చేస్తే అతనికి మీరు థ్యాంక్స్ చెప్తారు. చెప్పకుండా ఉండలేము మనం. కృతజ్ఞత తెలిపేటువంటి భావము, ఆ స్వభావం మానవుల్లో ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ మానవుడికి అనేక మంది ద్వారా, అనేక వాటి ద్వారా లాభాలు జరుగుతున్నాయి. తను కష్టాల్లో ఉన్నప్పుడు, తన ఆపదల్లో ఉన్నప్పుడు అనేక మంది ఆదుకుంటున్నారు, అనేక మంది సహాయం చేస్తున్నారు. అయితే వారికి తను కృతజ్ఞత తెలియచేయాలి. ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక వారిని ఆరాధ్యులుగా, దేవుళ్ళుగా చేసుకుంటున్నాడు. ఉదాహరణకి, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వాడు అని చెప్పేసి వారిని దైవాలుగా చేసుకుంటున్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో అంటారు, డాక్టర్ గారు మీరే దేవుడు లాంటి వారండి, మీరే రక్షించాలి. సహాయం చేసేవాడిని దేవుడిగా చేసుకున్నారు. ఒక వ్యక్తుల్ని దైవాలుగా ఎలా చేస్తున్నారు? వారి ద్వారా లాభాలు జరుగుతున్నాయి కాబట్టి వ్యక్తిని ఆరాధ్యులుగా, దేవుళ్ళుగా చేసుకున్నారు. మరి రెండో విషయం చూసుకున్నట్లయితే, ఈ సృష్టిలో కూడా మనకు లాభాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి ద్వారా మనకి వెలుతురు వస్తుంది, సూర్యుడి ద్వారా మనకి వేడి వస్తుంది. ఆ సూర్యుడే కనుక లేకపోతే వెలుతురు లేదు, అవునా? సూర్యుడి వల్ల ఈ వేడి వస్తుంది, దాని ద్వారానే మనం పంటలు పండుతున్నాయి, పంటలు పండించుకుంటున్నాము. సూర్యుడి ద్వారా చాలా లాభాలు జరుగుతున్నాయని చాలామంది ఆ సూర్యుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక దాన్ని దైవాలుగా చేసుకుని సూర్యుడిని భగవంతుడిగా చేసుకున్న వారు ఉన్నారు. ఈ విధంగా సృష్టి పూజ మొదలైంది. ఈ విధంగా వ్యక్తి పూజలు కూడా మొదలయ్యాయి. దేవుడు ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు తన అనుచర సమాజం కోసం చాలా కష్టాలు పడ్డారు. ఉదాహరణకి యేసు వారు ఉన్నారు. యేసు దేవుడు పంపిన ఒక ప్రవక్త. వారు 3.5 సంవత్సరాలు ప్రజలకు సువార్త, దేవుని గురించి చెప్పడం కోసము అనేక ఇబ్బందులు పడ్డారు. వారికి కృతజ్ఞతాభావంతో, మా కోసం ఇంత కష్టపడ్డారు, మా కోసం ఇన్న గొప్ప విషయాలు తెలిసారని కృతజ్ఞతా భావంతో ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక ఆయన్ని కూడా ఆరాధ్యుడిగా చేసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. వారి జీవితంలో 23 సంవత్సరాల పాటు అనేక శ్రమలు అనుభవించుకుంటూ సమస్త మానవాళికి ఏకైక దైవాన్ని, సమస్త మానవాళికి రుజుమార్గాన్ని, సమస్త మానవాళికి స్వర్గానికి బాట చూపించడం కోసం అనేక కృషులు చెందారు. వారికి కృతజ్ఞత చెప్పాలి. అయితే వీరికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలి అన్న విషయం దీనికి ఇస్లాం స్పష్టంగా మనకి నేర్పుతుంది. ఉదాహరణకి, ప్రవక్తల ద్వారా మానవులకి లాభం జరిగింది. నేను ప్రవక్తలకి ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఈసా, మర్యం కుమారుడు పేరు ఏమిటి? ఈసా అలైహిస్సలాం. యేసు పేరు ఉచ్చరించగానే అలైహిస్సలాం అంటున్నాను అంటే ఆయన మీద శాంతి వర్షించుగాక, వల్లా ఆయన మీద శాంతి వర్షింపచేయి. ఆయన వల్ల మానవులకి లాభం జరిగింది. నేను అతనికి ఏం చేయాలి? అతని కోసం ప్రార్థన చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రజలకి సన్మార్గం కనపడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నేనేం చేయాలి? కృతజ్ఞత భావంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక అని ప్రార్థన చేయాలి. అంటే మీకు ఎవరి ద్వారా అయితే లాభం జరిగిందో వారిని ప్రార్థించడము కాదు, వారి కొరకు ప్రార్థించండి. యేసును ప్రార్థించబాకండి, యేసు గురించి ప్రార్థించండి, యేసు కోసం ప్రార్థించండి, ముహమ్మద్ ప్రవక్త కోసము అల్లాతో ప్రార్థించండి. వల్లా వీరి జీవితంలో సుఖాన్ని, శాంతిని, కారుణ్యాన్ని వర్షింప చేయమనేసి. అయితే మరి సృష్టి ద్వారా లాభం జరుగుతుంది. సూర్యుడి కోసం ఏం చేయాలి? ఈ సృష్టి గాలి ద్వారా లాభం, అగ్ని ద్వారా లాభం జరుగుతుంది, భూమి ద్వారా లాభం జరుగుతుంది, వీటి ద్వారా లాభం జరుగుతుంది. వీరికి ఏం చేయాలి అంటే వీటికి ఆలోచన లేదు, వీటికి జీవం లేదు. వీటిని మన కోసం ఏర్పాటు చేస్తుంది దైవము. దైవానికి కృతజ్ఞత తెలియచేయాలి. అలా కాకుండా సృష్టిని ఆరాధించడం ఎలాంటి విషయం అంటే, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీ స్నేహితుడు చాలా దాహంగా ఉన్నాడు, మిమ్మల్ని నీళ్లు కోరాడు. మీరేం చేశారంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకెళ్ళి, చల్లటి నీళ్లు అతనికి అందచేశారు. అతను ఆ చల్లటి నీటిని తాగాడు, తన దాహాన్ని తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత అతను అంటున్నాడు, థ్యాంక్ యూ గ్లాస్ అని గ్లాస్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. అది విన్న మీకు ఎలా అనిపిస్తుంది? ఇతను అవివేకిగా ఉన్నాడే, ఇతనుకి సహాయం చేసింది, ఇతనికి నీళ్లు తెచ్చి ఇచ్చింది నేను కదా, ఒకవేళ థ్యాంక్స్ చెప్తే నాకు చెప్పాలి కదా, ఈ గ్లాస్కి థ్యాంక్స్ చెప్తున్నాడేంటి? ఎలాంటి లాభము కానీ ఎలాంటి నష్టము కానీ చెయ్యలేని గ్లాస్కి థ్యాంక్స్ చెప్తున్నాడేంటి అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అలాగే సూర్యుడి వల్ల వెలుతురు వస్తుంది, సూర్యుడి వల్ల వేడి వస్తుంది, కాబట్టి సూర్యునికి థ్యాంక్స్ చెప్తాను, సూర్యుని పూజ చేస్తాను, సూర్యుని ఆరాధిస్తానంటే అది కూడా అలాంటి అవివేకమే. సూర్యుడిని మీ కొరకు ఏర్పాటు చేసిన వాడు దైవం.
కృతజ్ఞత తెలిపే విధానాన్ని ఖురాన్ మనకి స్పష్టంగా నేర్పుతుంది. అదేమిటి? ఖురాన్ గ్రంథంలో మొదటి సూర అంటే మొదటి అధ్యాయం మొదటి వాక్యం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహ్ అన్న పదము అంటే సకల స్తోత్రాలు, సకల కృతజ్ఞతలు అల్లాకే, ఆ ఏకైక దైవానికే చెందుతాయి, ఆ నిజ ఆరాధ్యుడికే చెందుతాయి అన్న విషయము. ఇక్కడ గమనించండి, ఒక చక్కటి విషయం ఉంది. అదేమిటి? అల్హమ్దులిల్లాహ్. అక్కడ హమ్ద్ అనే పదం వాడబడింది. హమ్ద్ అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అదేమిటి? నేను అల్హమ్దులిల్లా అంటే ఆ ఏకైక దైవానికి నేను కృతజ్ఞతలు చెప్పాను. ఎలాంటి కృతజ్ఞతలో తెలుసా? హమ్ద్ అంటే, ఓ నిజమైన దైవమా, ఓ ఏకైక దైవమా, నీవు నాకు ఇచ్చిన బహుమానాలు, నీవు నాకు చేసిన సహాయాలు, నీవు నాకు ఇచ్చిన వరాలు, వాటిలో ఏవైతే నాకు తెలిసినవో, ఏవైతే నాకు తెలియనివో, వాటన్నిటికీ నీకు కృతజ్ఞతలు. అంటే దేవుడు నాకు చేసిన సహాయాల్లో కొన్ని నాకు తెలుసు, అనేకము నాకు తెలియదు, వాటి కోసం కూడా కృతజ్ఞతలు. ఉదాహరణకు చూడండి, మీకు ఒక వ్యక్తి సహాయం చేశాడు, అతన్ని మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. మరొక వ్యక్తి సహాయం చేశాడు, మీకు సహాయం జరిగింది, మీకు అసలు ఆ విషయమే తెలియదు, మీకు సహాయం జరిగిందని, అది ఒక వ్యక్తి చేశాడని. అతనికి థ్యాంక్స్ ఎలా చెప్తారు? చెప్పే అవకాశమే లేదు. అందుకే సృష్టికర్తన దేవుడు మనకు అనేక లాభాలు చేశాడు, అనేక బహుమానాలు ఇచ్చాడు. మనకి తెలిసినవి తెలియనివి వాటన్నిటి కొరకు కృతజ్ఞతలు తెలపడం నేర్పాడు. అల్హమ్దులిల్లా, నాకు తెలిసిన బహుమానాలు, నాకు తెలియని బహుమానాలు, నాకు తెలిసిన సహాయాలు, నాకు తెలియని సహాయాలు, సకలము కొరకు నీకే కృతజ్ఞతలు. సోదరులారా, మరి మీకు అనొచ్చు, నాకు తెలియని లాభాలు నాకేం చేశాడు దేవుడు అని. నాకు తెలియని లాభాలు నాకేం చేశాడు? అనేకము చేశాడు. కోటాను కోట్ల లాభాలు మీకు జరిగాయి. వ్యక్తిగతంగా మీకు అనేక లాభాలు జరిగాయి, మీకు తెలియని కూడా తెలియదు. ఉదాహరణకి అనేకంలో ఒక్కటి మీకు వివరిస్తాను. మీరు నన్ను చూస్తున్నారు, నేను మీకు కనబడుతున్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నాకు కనబడుతున్నారు. దేవుడు ప్రసాదించిన ఈ కంటి ద్వారా నేను మిమ్మల్ని, మీరు నన్ను చూస్తున్నాం, ఒకరికొకరు చూసుకుంటున్నాం. అయితే మీకు తెలుసా, ఎప్పుడైతే మనము ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మొట్టమొదటగా ఆ వస్తువు మనకి తలక్రిందులుగా కనబడుతుంది. నేను మీకు తలక్రిందులుగా, మీరు నాకు తలక్రిందులుగా కనబడతారు మొదటి చూపులో. ఆ విషయం నా మెదడుకు అర్థమయ్యే లోపులోనే నా మెదడులో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నరము దాన్ని తలక్రిందులుగా ఉన్నదాన్ని సరిగా చేసి చూపిస్తుంది నాకు. దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్పండి. ఈ విషయం మనకు తెలుసా? తెలియదు. ఇలాంటి కోటాను కోట్ల విషయాలు మనకు ఉన్నాయి, మనకు తెలియనివి, దానికి కృతజ్ఞతలు. ఒక ముస్లింని మీరు గమనించి ఉంటారు, అతడు తుమ్మాడు అనుకోండి, తుమ్మగానే అల్హమ్దులిల్లా అంటాడు. తుమ్మితే అల్హమ్దుల్లా చెప్పడం ఏమిటి అంటే, ఎందుకు చెప్పాలో తెలియదు. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, తుమ్మినప్పుడు అల్హమ్దుల్లా చెప్పమని. ప్రతి ముస్లిం కూడా తుమ్మగానే అల్హమ్దులిల్లా అంటాడు. అంటే ఆ ఏకైక దైవానికి కృతజ్ఞతలు, అన్ని రకాల కృతజ్ఞతలు, నాకు తెలిసిన సహాయాలకి, నాకు తెలియని వాటికి కూడాను కృతజ్ఞతలు. తుమ్మినప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకి నేను తుమ్మితే ఆ సమయంలో నా శరీరంలో జరిగే ప్రక్రియ ఏమిటి అంటే, నా శరీరంలో ఎన్ని అయితే అవయవాలు ఉన్నాయో, ఎన్ని అయితే ఆర్గాన్స్ ఉన్నాయో, ప్రతి ఆర్గాను కూడాను కొంచెం సేపటి కోసము పూర్తిగా ఆగిపోతుంది. నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, నా ఊపిరితిత్తులు స్తబ్దించిపోతాయి, నా మెదడు ఆలోచించడం ఆగిపోతుంది, నా పూర్తి శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, నా శరీరంలోని ప్రతి ఆర్గాను కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కోసం స్తబ్దించిపోతుంది. మరొక భాషలో చెప్పాలంటే మరణిస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత తిరిగి మొదలవుతుంది, తిరిగి రీబర్త్ అవుతుంది, తిరిగి రిఫ్రెష్ అవుతుంది. అది ఆగి అలాగే ఉండిపోతే నేను మరణించనా? తుమ్మినప్పుడు ఆగిన ప్రతి ఆర్గాన్ని తిరిగి స్టార్ట్ చేస్తున్నవాడు ఆ దైవం. ఓ అల్లాహ్, నీకు అల్హమ్దుల్లా, నీకు కృతజ్ఞతలు. ఇలా తెలియకుండా అనేక అద్భుతాలు మన శరీరంలో సహాయాలు దేవుడు చేశాడు. వాటన్నిటి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపడం కూడా ఆరాధనలో ఒక భాగమే. అయితే ఇలాంటి అనేక ఉన్నాయి, మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సహాయాలు, చాలా అద్భుతాలు దేవుని తరపు నుంచి మనం జరుగుతున్నాయి. అన్ని వాటికి కూడాను దేవునికే కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరెవరు కూడాను కృతజ్ఞతలకి, ఆరాధనకి అర్హుడు లేనే లేడు. సోదరారా, ఖురాన్ గ్రంథంలో సూర అంబియా 21వ సూర 25వ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, నీకు పూర్వము ఎంతమందినైతే ప్రవక్తలను నేను పంపానో వారందరితో కూడాను నేను ఒకే ఒక సందేశాన్ని ఇచ్చాను. ఆ సందేశం ఏమిటంటే, లా ఇలాహా ఇల్లల్లాహ్, ఒక్క దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, కనుక మీరు ఆయన్నే ఆరాధించండి అన్న సందేశాన్ని ఇచ్చాను అంటున్నాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు,
ఒకే ఒక ఆరాధ్యుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కనుక ఆయన్నే ఆరాధించండి, ఆ దేవాన్ని ఆరాధించమన్న సందేశాన్ని తెలియజేశాడు. ఉదాహరణకు చూడండి, ప్రవక్త ముహమ్మద్ వారి కన్నా పూర్వం వచ్చినటువంటి మూసా అలైహిస్సలాం, మోషే వారు ఇచ్చిన సందేశం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యంలో అక్కడ మోషే వారు ఏం చెప్తున్నారు? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, రెండు కానివాడు ఒకే ఒకడు. మీరు మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆ ఒక్క దేవుణ్ణే ప్రేమించాలి, సేవించాలి. ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని సేవించాలి? ఆయన్నే. ఆ తర్వాత యేసువారు ఉన్నారు. యేసువారు ఏం చెప్పారు? యేసువారు ఎవరికి కృతజ్ఞతలు తెలియచేయమన్నారు? ఎవరిని ఆరాధించమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు మీ దేవునికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచు మీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ దేవునికే ప్రార్థన చేయమని మోషేవారు చెప్పారు, ఆ దేవునికే ప్రార్థన చేయమని యేసువారు కూడా చెప్పారు. యేసు స్వయంగా ఆ దేవుణ్ణే ప్రార్థించారు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యంలో చూసినట్లయితే, ఆ దినములలో యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ రాత్రి మొత్తం యేసువారు నిద్రపోకుండా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు కూడా దేవుణ్ణే ప్రార్థించారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఆయన అంటే ఎవరు? యేసు పెందలకడనే నిద్రలేచి, తెల్లవారక ముందే, ఇంకా చాలా చీకటి ఉండగానే నిద్రలేచి ఇంటి నుండి దూరంగా వెళ్ళి అరణ్య ప్రదేశంలో దేవుడికి ప్రార్థన చేయుచున్నారు. చూసారా, ముహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చిన ప్రవక్తలు, మోషేవారైనా ఈసా అలైహిస్సలాం వారైనా దేవుణ్ణి ప్రార్థించమని చెప్పారు, దేవునికే ప్రార్థన చేశారు. ప్రవక్త ముహమ్మద్ వారు కూడాను ఆ దేవునికే ప్రార్థన చేశారు, ఆ దేవునికే ప్రార్థన చేయమని ప్రజలకు బోధించారు. ప్రతిరోజు 5 పూటలు ఈరోజు ముస్లిం సమాజము దేవుణ్ణి ఆరాధిస్తుందంటే ప్రవక్త ముహమ్మద్ వారు చూపిన విధానమే అది. మరి ఎవరైతే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తెలియజేశారు, సూరా అల్ అనామ్ 6వ సూరా 88వ వాక్యంలో, ఎవరైతే నిజ దైవాన్ని వదిలి ఇతరులను దైవాలుగా చేసుకుంటారో, అంటే షిర్క్ చేస్తారో, వారి కర్మలన్నీ కూడా వృధా అయిపోతాయి. వారి కర్మలు వృధా, వేస్ట్ అయిపోతాయి. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ నిజమైన దైవాన్ని వదిలి ఒక సృష్టిని ఆరాధిస్తున్నాడు, నిజమైన దైవాన్ని వదిలి ఒక మానవుడిని ఆరాధిస్తున్నారు, ఆ నిజమైన దైవాన్ని వదిలి ప్రవక్తని, ఉదాహరణకి యేసువారిని దేవుడిగా చేసుకున్నారు. అలా చేస్తే ఏమవుతుంది? మీరు చేసే కర్మలన్నీ వృధా అయిపోతాయి. మీరు అనేక మంచి పనులు చేస్తున్నారు, అనేక సత్కార్యాలు చేస్తున్నారు, అనేక దాన ధర్మాలు చేస్తున్నారు, వాటికి ప్రతిఫలం లభిస్తుందా? లేవు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని తెలియచేయడం జరిగింది. ఎలాగా? దానికి ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బిందెని తీసుకున్నాడు. ఒక బిందెని తీసుకొని బోరింగ్ దగ్గరికి వెళ్ళాడు, బోరింగ్ కింద బిందెని పెట్టి ఆ బోరింగ్ని కొడుతున్నాడు. చాలా కష్టపడి బోరింగ్ కొడుతున్నాడు. కొట్టిన తర్వాత ఆ బోరింగ్లోంచి పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. కానీ ఏం లాభం? ఆ బోరింగ్ కింద తను పెట్టిన బిందె బోర్లా పెట్టున్నాడు. నీళ్లు బిందెలో పడతాయా? పడవు సోదరులారా. తను చేసిన కష్టం మొత్తం కూడా వృధా అయిపోతుంది. తాను చేసిన కష్టం, ఆ నీళ్లు బిందె లోపల పడాలంటే ఏం చేయాలి? ఆ బిందెని సరిచేసుకోవాలి. ఇక్కడ విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. ఏమిటా విశ్వాసము? ఆరాధనకరుడు సృష్టి కాదు, ఆరాధనకరుడు మానవుడు కాదు, ఆరాధనకరుడు ప్రవక్త కాదు, ఆరాధనకరుడు యేసు కాదు, ఆరాధనకరుడు ఏకైక దైవం మాత్రమే అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన విశ్వాసం సరిచేసుకోవాలి. ఎప్పుడైతే ఆ బిందెని సరిచేసి నీళ్లు కొడతాడో అవన్నీ కూడా అతనికి ఉపయోగపడుతున్నాయి. ఆరాధన అంటే ఏ ఆరాధనలు వస్తున్నాయి? ఒక వ్యక్తి చేసే నమాజ్ అంటే ప్రార్థన కావచ్చు, దువా వేడుకోలు కావచ్చు, ఉపవాసాలు రోజా కావచ్చు, ఒక వ్యక్తి చేసే దాన ధర్మాలు కావచ్చు, ఒక వ్యక్తి చేసే స్తుతులు స్తోత్రాలు కావచ్చు. అంటే ఒక మానవుడు తన మనసు ద్వారా చేసే ఆరాధనలు అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము, దేవునికి భయపడము, దేవునితో ఆశించడము, నోటితో చేసే ఆరాధనలు కావచ్చు, స్తుతించడము, శరీరం ద్వారా చేసే ఆరాధనలు కావచ్చు, సమస్తము కూడా దేవునికే ప్రత్యేకించుకోవాలి, ఇంకెవరిని ఆరాధించకూడదు. అయితే మనం చేసే ఆరాధనలు దేవుడు స్వీకరించాలంటే 2 షరతులు ఉన్నాయి. మొదటి షరతు ఏమిటి? ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? నా ఇష్టం వచ్చినట్లుగా నేను దేవుణ్ణి ఆరాధించాలా? దేవుడు చెప్పిన విధంగా దేవుణ్ణి ఆరాధించాలా? అంటే దేవుడు చెప్పిన విధంగానే దేవుడు ఆరాధించాలి. దేవుడు తెలియచేయడం కొరకే ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తల ద్వారా దేవుడి ఆరాధన విధానం నేర్పారు. మోషే ప్రవక్త కాలంలో ఉన్న ప్రజలు మోషే చెప్పినట్టుగా దేవుణ్ణి ఆరాధించాలి. యేసు కాలంలో ఉన్న ప్రజలు యేసు చెప్పినట్టుగా దేవుణ్ణి ఆరాధించాలి.
యేసు తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త వచ్చారు. ఇప్పుడు ఈ కాలంలో దేవుణ్ణి ఆరాధించాలంటే మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆ దేవుడే మొహమ్మద్ ప్రవక్తని పంపించి ఆయన ద్వారా విధానాన్ని నేర్పాడు కాబట్టి. ఇది మొదటి షరత్. రెండో షరత్ ఏమిటి అంటే, మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే చిత్తశుద్ధితో చేయాలి. ఆరాధన ఆ దేవుని కొరకే, ప్రదర్శనా బుద్ధితో చేయకూడదు. ప్రదర్శనా బుద్ధితో చేయకూడదు. ఉదాహరణకి ఒక ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేసిన ఒక హదీస్ చెప్తాను. అదేమిటి, ప్రళయ దినం రోజున ఆ నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఏకైక దేవుని ముందు 3 వ్యక్తులు హాజరవుతారు. ఒక వ్యక్తి గొప్ప ధార్మిక పండితుడు, మరొక వ్యక్తి బాగా ధనికుడు, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, మూడో వ్యక్తి బాగా వీరుడు, ధర్మయుద్ధాలు చేసేవాడు. 3 వ్యక్తులు హాజరయ్యారు. సృష్టికర్తన దైవం అడుగుతున్నాడు అతన్ని, నేను నీకు చాలా ధర్మజ్ఞానాన్ని ప్రసాదించాను కదా, పండితుడిగా చేశాను కదా, నిన్ను గొప్ప ధార్మికవేత్తగా చేశాను కదా, నువ్వేం చేసావు, దాన్ని ఎలా ఉపయోగించావు అంటే అతను అంటున్నాడు, ఓ దైవమా, నేను నీ కోసము, నువ్వు సంతృప్తి చెందాలని, నువ్వు సంతోషం చెందాలని నీకోసం ఈ ధర్మాన్ని ప్రజలకు బోధించాను అంటాడు. సృష్టికర్తన దైవం అంటాడు, నీవు అబద్ధం చెబుతున్నావు, నీవు నా కోసం చేయలేదు, నువ్వు ప్రజలలో గొప్ప ధార్మిక పండితుడు అని పేరు పొందాలని, ప్రజలు నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాలని నీవు ఈ విధంగా చేశావు, నా కోసం చేయలేదు. నువ్వు ఏదైతే ఆశించావో అది నీకు ప్రపంచంలో లభించింది, ప్రపంచంలో అందరూ నిన్న గొప్ప ధార్మికవేత్త, పండితుడు అనుకున్నారు, ఇక్కడ నీ కోసం ఏమీ మిగిలిలేదని అతన్ని దేవుడు నరకంలో పడవేస్తాడు. ఆరాధన ఎవరి కోసం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు చెప్పిన విధంగా ఆరాధించాలి, దేవుడి కొరకే ఆరాధించాలి. ఇది ముఖ్యమైన విషయం. అలాగే బాగా డబ్బున్న వ్యక్తి ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు. ఎవరి కోసము? ప్రజలు నన్ను గొప్ప దాత అనుకోవాలని, ప్రజల ముందు నాకు గొప్ప పేరు రావాలని. అతని గురించి కూడా దేవుడు అంటాడు, నీవు నా గురించి చేయలేదు, ప్రజల కోసం చేశావు, అది నీకు ప్రపంచంలోనే లభించిందని అతన్ని కూడా నరకంలో పడివేస్తాడు. గొప్ప వీరుడు ఉన్నాడు, ధర్మయుద్ధం చేశాడు, ప్రాణాలు అర్పించేశాడు. దేవుడు అంటాడు, నీవు నా కోసం చేయలేదు, ప్రజలు నిన్ను గొప్ప వీరుడు అనుకోవాలని, పరాక్రమవంతుడు అనుకోవాలని నువ్వు చేసావు, అది నీకు ప్రపంచంలో లభించింది, ఇక్కడ ఏమైనా మిగిలిలేదని చెప్తాడు. అంటే మనం చేసే ఆరాధనలు దేవుని కొరకే చేయాలి, మరి ఎవరి కోసమో చెయ్యకూడదు. అయితే ఇప్పటివరకు మనము ముఖ్యంగా 2 విషయాలు చూసాము. దేవుని ఏకత్వంలో మొదటి విషయము, ఆ ఏకైక దేవుడే సార్వభౌముడు, ప్రభు అని గుర్తించడము. రెండో విషయము, ఆ ఏకైక దేవుడే ఆరాధనకి అర్హుడు అనే విషయం. మూడో విషయం ఏమిటంటే, ఆ ఏకైక దేవుని యొక్క నామాలు మరియు గుణగణాలను ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకొని వాటిని విశ్వసించడము. దీని అస్మా వ సిఫాత్ అంటారు. అదేమిటంటే, మరి దేవుని గుణగణాలు, ఉదాహరణ దేవుని గుణగణాల గురించి ఖురాన్ గ్రంథంలో సూరా ఇఖ్లాస్ 112వ సూర 1 నుండి 4 వాక్యాలు తెలియచేయడం జరిగింది. ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆయన ఒకే ఒకడున్నాడు, అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆయన నిరాపేక్షాపరుడు, ఆయన ఎలాంటి అవసరాలు, ఎలాంటి అక్కర లేనివాడు, ఎలాంటి బలహీనతలు లేనివాడు, దేని మీద ఆధారపడనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరి సంతానము కాదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయన లాంటిది, ఆయనకి సరి సమానుడు సృష్టిలో ఎవరూ లేరు అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 42వ సూర 11వ వాక్యంలో లైస కమిస్లిహి షైఉన్, ఆ దేవుణ్ణి పోలినటువంటి రూపము, ప్రతిరూపము ఈ సృష్టిలో ఏదీ లేదు. దేవుడు ఇలా ఉన్నాడంటే అలా లేడు. దేవుని గుణలక్షణాలు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ దేవుడు పుట్టుక లేనివాడు, పుట్టినవాడు దైవం కాదు. ఆ దైవం మరణం లేనివాడు, మరణించేవాడు దైవం కాదు. ఆ దేవుడు కంటికి కనపడనివాడు, కనిపించేవాడు దేవుడు కాదు. ఆ దేవుడు ఎలాంటి బలహీనతలు లేనివాడు, బలహీనతలు ఉన్నవాడు దైవం కాదు. ఈ విధంగా దేవుని గుణగణాలు తెలియచేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త దైవం గురించి, అతని గురించి 99 పేర్లు ఉన్నాయని బుఖారీ మరియు ముస్లింలో తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేసిన హదీస్ ప్రకారంగా దేవునికి 1 తక్కువ 100 పేర్లు ఉన్నాయి, 99 పేర్లు ఉన్నాయి. ప్రతి పేరు కూడా దేవుని యొక్క ఒక గుణగణాన్ని తెలియచేస్తుంది అని చెప్పారు. ఉదాహరణకి ఆ పేర్లలో కొన్ని చూసుకున్నట్లయితే అస్ సమీ, అల్ బసీర్, అర్ రెహమాన్, అర్ రహీం, అల్ ఖాలిక్, అర్ రజాక్, ఈ విధంగా దేవుని యొక్క పేర్లు ఉన్నాయి. ప్రతి పేర్లు కూడా దేవుని యొక్క గుణం ఉంది. ఉదాహరణకి అస్ సమీ, సమీ అంటే వినేవాడు. సమీ అంటే వినేవాడు, నేను వినేవాడినే, మీరు వినేవాడే. కానీ ఆయన ఎలాంటి వినేవాడంటే సమస్తము వినేవాడు, సమస్తము వినేవాడు. మనం సమస్తము వినేవాళ్ళం కాదు, అందుకే ఆయన అస్సమీ. అల్ బసీర్ అంటే చూసేవాడు, మనందరం చూసేవాళ్ళమే, ఆయన సమస్తము చూసేవాడు. ఆయన అల్ ఖాలిక్, ఆయన సృష్టించేవాడు.
మానవుడు దేన్ని సృష్టించలేడు, ఒకదాని నుండి మరొక దాన్ని తయారు చేస్తాడు. ఏమీ లేకుండా సృష్టించేవాడే దేవుడు. ఆయన అల్ ఖాలిక్. ఈ విధంగా ఆయన అర్ రెహమాన్ కరుణామయుడు, అర్ రహీం ఆయన కృప చూపేవాడు అనేసి ఈ విధంగా గొప్ప పేర్లు ఆ దైవానికి తెలియచేయడం జరిగింది. దీంట్లో అర్ రెహమాన్ అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, అర్ రెహమాన్ అనేది రెహం అనే పదం నుంచి వచ్చింది. అర్ రెహమాన్, రెహం అంటే తల్లి మాతృగర్భాన్ని రెహం అని అంటారు. మాతృగర్భంలో ఉన్నప్పుడు మనము ఏది అడగకుండానే, ఏది కోరకుండానే మన యొక్క కోరికలన్నీ తీరుతున్నాయి, మన అవసరాలన్నీ తీరుతున్నాయి, మనకి ఉపాధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడాను అడగకుండానే దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, సమస్త అవసరాలు ఇస్తున్నాడు, ఏమీ అడగకుండానే. అని రెహమాన్ దేవుడు ఉన్నాడు అనేవాడికి ఇస్తున్నాడు, దేవుడు లేడు అనేవాడికి ఇస్తున్నాడు, దేవుణ్ణి వదిలి సృష్టిని ఆరాధించే వాళ్ళకు కూడా ఇస్తున్నాడు, అందరికీ సమానంగా. ఆ రహీం అంటే ప్రత్యేకంగా కరుణించేవాడు. అర్ రహీం అతని యొక్క కారుణ్యంలో 100 భాగాలు చేసి ఒక భాగాన్ని సృష్టిలో పంచేశాడు. ఒక భాగంలోని ప్రేమనే ఈ సృష్టి మానవుల మధ్య ఉన్న ప్రేమ, జంతువులు పక్షుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులకి సంతానానికి మధ్య ఉన్న ప్రేమ, భార్యాభర్తలకి మధ్య ఉన్నటువంటి ప్రేమ, సమస్త ప్రేమలు కూడాను, ప్రవక్తలు చూపిన ప్రేమలు కారుణ్యాలు కూడాను ఒక భాగంలోనివి. ఉదాహరణకి యేసువారిని కరుణామయుడిని ప్రజలు పిలుస్తున్నారు. ఆ కరుణామయుడిని పిలవడానికి గల కారుణ్యం ఏదైతే ఆ కారుణ్యం ప్రజలందు చూపారో ఆ కారుణ్యం కూడా ఒక భాగంలోని కారుణ్యమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజం మీద చూపినటువంటి ప్రేమ కారుణ్యం కూడా దేవుని యొక్క 1% రహీంలోని భాగమే, కారుణ్యంలోని భాగమే. మిగిలిన 99% దేవుని యొక్క కారుణ్యాలు రేపు పరలోకంలో దేవుణ్ణి విశ్వసించిన వారి కొరకు, అంటే విశ్వాసుల కొరకు, ప్రత్యేకంగా అరబీలో చెప్పాలంటే ముస్లింల కొరకు ప్రత్యేకించి ఉంచడం జరిగింది. కాబట్టి సోదరుల మహాశయులారా, ఆ దేవుని యొక్క కారుణ్యానికి మనం అర్హులం అవ్వాలంటే ఆ దైవాన్ని ఈ విధంగా విశ్వసించాలి. మరి ఆ దేవుని యొక్క నామం ఏమిటి, ఆ దైవాన్ని ఏమని పిలవాలి అంటే సృష్టికర్త అన్న దైవము తెలియచేయడం జరిగింది. ఆ దైవానికి మంచి పేర్లు ఉన్నాయి, మంచి పేర్లతో ఆయన్ని పిలవండి. ఉదాహరణకి ఏవైతే 99 పేర్లు తెలియచేయడం జరిగిందో ఖురాన్ మరియు హదీస్లో, ఆ పేర్లతో దైవాన్ని పిలవాలి అని చెప్పడం జరిగింది. దేవుని పేరు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి కొన్ని షరతులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దేవునికి సంబంధించిన పేరు పెట్టాలి అంటే అతను పెట్టే అవకాశం లేదు. ఉదాహరణకి దేవుని పేరు సమీ అని ఎవరైనా పేరు పెట్టుకోవాలంటే అబ్దుస్ సమీ అని మాత్రమే పేరు పెట్టుకోవాలి. ఉదాహరణకి ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి మన అబ్దుస్ సమీ గారు, వారు అబ్దుస్ సమీ కాకుండా సమీ అని పేరు పెట్టుకునే అవకాశం వారికి లేదు. అదేవిధంగా వేదిక మీద అబ్దుల్ రహీం గారు కూడా ఉన్నారు. రహీం యొక్క దాసుడు, అబ్ద్ అంటే దాసుడు అని అర్థము. ఎవరికి దాసుడు? వినేవాడి దాసుడు అబ్దుస్ సమీ. అబ్దుల్ రహీం కరుణామయుని దాసుడు. అబ్దుల్లా అల్లా యొక్క దాసుడు. అబ్దుర్ రెహమాన్ ఆ కరుణామయుని దాసుడు. ఈ విధంగా అబ్దుల్ రజాక్ ఉపాధి ప్రదాత యొక్క దాసుడు. ఈ విధంగా దేవుని పేరు ముందు అబ్దుల్ అని పేరు పెట్టుకుంటారు. స్త్రీలైతే అంతుల్ అనే పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా దేవుని పేరు పెట్టుకునే అవకాశం లేదు. మరి ఎవరు కూడాను తన పేర్లు అబ్ద్ అని జోడించి ఇతరుల పేరు పెట్టుకోకూడదు. కొంతమంది తెలియక అబ్దుల్ మస్తాన్ అని, అబ్దుల్ రసూల్ అని, అబ్దుల్ నబీ అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. ఇది ఎలాంటి అవకాశం లేనటువంటి పేర్లు, ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదు. దాసులం కేవలం దేవునికే ఉండాలి. మరి ఆ దేవుని ఏమని పిలవాలి మనం? ఆ దేవుని ఏ పేరుతో పిలవాలి అంటే ఇవన్నీ కూడా గుణగణాలు. ఇవి సమీర్, రెహమాన్, రజాక్, ఖాలిక్ ఇవన్నీ కూడాను గుణగణాలు. ఆ దేవుని పేరు ఏమిటంటే ఆ దేవుని యొక్క పేరు సృష్టికర్త అనే దైవం తెలియజేస్తున్నాడు. 20వ సూరా 14వ వాక్యంలో, ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా నా ఫాబుదుని, నేనే అల్లాహను, నేను తప్ప వేరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, కనుక మీరు నన్నే ఆరాధించండి. ఆ దేవుని పేరే అల్లాహ్ అని తెలియచేయడం జరిగింది. అయితే ఈ అల్లాహ్ యొక్క పేరు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. ఏదైతే బైబిల్ గ్రంథం మీరు నా చేతిలో తెలుగు భాషలో ఉందో, ఈ బైబిల్ నా చేతిలో ఇప్పుడు మీరు అరబీ భాషలో ఉన్న బైబిల్ని చూస్తున్నారు. ఈ అరబీ భాషలో నుండి బైబిల్లో పాత నిబంధన ఆది కాండంలో 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, 1వ అధ్యాయంలో 31 వాక్యాలు ఉన్నాయి, 31 వచనాలు ఉన్నాయి. దాంట్లో 28 సార్లు అల్లాహ్ అన్న పేరు కనబడుతుంది మనకి. భూమి ఆకాశములను దేవుడు సృజించనంటే భూమి ఆకాశములను అల్లాహ్ సృజించిన అన్న విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. అల్లాహ్ అంటే కేవలం దేవుడు మాత్రమే అంటే అది పొరపాటు. ఇలాహ్ అంటే దేవుడు, అల్లాహ్ అంటే ప్రత్యేకంగా నిజదేవుడు అని అర్థము. ఇలాహ్ అంటే ఆరాధ్యుడు, అల్లా అంటే నిజ ఆరాధ్యుడు అని అర్థము, ఆరాధనకు అర్హుడు అని అర్థము. అందుకే లా ఇలాహా ఇల్లల్లా, ఆరాధ్యులు ఎవరూ లేరు, దేవుళ్ళు ఎవరూ లేరు, ఆ నిజదేవుడు నిజ ఆరాధ్యుడు తప్ప. ఆ ఏకైక దేవుని పేరు అల్లాహ్. అరామిక్ భాష, యేసువారు మాట్లాడిన భాష అరామిక్ భాష. అరామిక్ భాషలో ఉన్న బైబిల్లో అనేక సార్లు కూడాను అల్లా అన్న పేరు కనబడుతుంది. ఉదాహరణకి మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో యేసువారు ఏదైతే దేవుడు ఒకడే అని చెప్పారో అక్కడ అల్లా అనే పేరు ఉంది.
మరియు మత్తయి సువార్త 4:10 యేసు చెప్తున్నారు, ఒక్క దేవుడినే మొరకి ఆయన్నే ఆరాధించాలని. అల్లా అన్న పేరు అక్కడ కూడా మనకి కనిపిస్తుంది. యేసు వారు మాట్లాడే భాష అరమాయిక్ భాష. నేడు ఈ ప్రపంచంలో అరమాయిక్ భాష మాట్లాడే ప్రజలు సిరియాలో మనకు కనబడుతున్నారు. సిరియాలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఇప్పుడు సృష్టికర్త అన్న దైవాన్ని అల్లాహ్ అన్న పేరుతోనే పిలుస్తున్నారు. మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే మలేషియాలోని కులాలంపూర్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు వారు దేవుణ్ణి అల్లాహ్ అని పిలుస్తున్నారు. అయితే అక్కడున్న ముస్లిం సహోదరులు కొంతమంది అబ్జెక్షన్ చేశారు. అల్లా అన్న పేరుతో మీరు ఎందుకు పిలుస్తున్నారు? అల్లా అన్న పేరు మేము ప్రత్యేకించుకున్నాము, మేము ఆరాధిస్తున్నాము అన్న విషయంలో వారు అడిగినప్పుడు అక్కడ నుండి కులాలంపూర్లో నుండి క్రైస్తవులు హైకోర్టుని ఆశ్రయించారు. వారు హైకోర్టులో ఆశ్రయించి వారు అడిగిన విషయం ఏమిటంటే, ముస్లింలు ఏ విధంగా అయితే సృష్టికర్తన దేవుని అల్లా అని పిలుస్తున్నారో అదేవిధంగా దేవుణ్ణి మేము కూడా అల్లాహ్ అని పిలిచేటువంటి అవకాశం కల్పించాలి, ఎందుకంటే మా గ్రంథాలలో అల్లా అన్న పేరు ప్రస్తావన ఉంది అని అన్నప్పుడు ఆ హైకోర్టు పూర్తి పరిశీలన చేసిన తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే, ముస్లింలతో పాటు ఇక్కడ ఉండే క్రైస్తవులు కూడాను సృష్టికర్త అన్న దేవాన్ని అల్లాహ్ అన్న పేరుతో పిలవచ్చు, అల్లాని ప్రార్థించుకోవచ్చని అక్కడ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. చివరగా అల్లా అన్న పదం యొక్క గొప్ప అద్భుతాన్ని మనం చూసినట్లయితే నేడు ప్రపంచంలో 6800 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ప్రతి భాష మాట్లాడే ప్రజల్లో నుంచి ఒక్కొక్క ముస్లింని తీసుకుని వచ్చి, అంటే ఒక్కొక్క అల్లాహ్ యొక్క దాసుడిని తీసుకుని వచ్చి నిలుచోబెట్టి మీ దేవుడు ఎవరు అని అంటే వారిచ్చే ఏకైక సమాధానం అల్లాహ్ అని సమాధానం చెప్తారు. వారు ఏ భాష మాట్లాడేవారైనా. అదే ఈ 6800 భాషలు మాట్లాడే నుంచి క్రైస్తవులను తీసుకుని వచ్చి నిల్చోబెట్టి మీ దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం ఇస్తారు? 6800 భాషలు వద్దు, ఇక్కడ ఉన్న మన దేశంలో నుండి ఒక 10 భాషలో నీ తీసుకొచ్చి నిల్చొని అడిగినా కానీ ఒకళ్ళంటారు యేసు అని, ఒకళ్ళంటారు జీసస్ అని, ఒకళ్ళంటారు ఈసు అని, ఒకళ్ళంటారు యెహోవా అని, మరొకరంటారు యహ్వే అని, మరొకరంటారు పరిశుద్ధాత్మని, మరొకరంటారు మరియమని, మరొకరంటారు మరొక పదము. ఈ విధంగా రకరకాల పేర్లు, రకరకాల పదాలు వినపడతాయి. కానీ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఉచ్చరిస్తున్న ఏకైక పదం అల్లాహ్. ఎందుకంటే దేవుని సొంత పేరు అల్లాహ్ కాబట్టి. సోదర మాషల్లరా, ఈ దేవుని ఏకత్వం గురించి, ఆయనే ఏకైక సార్వభౌముడని, ఆయనే ఆరాధనకరుడని, ఆయన్నే విశ్వసించాలన్న విషయాలు మనం తెలియక అనేక మంది దైవాలను కల్పించుకున్నాము. సృష్టికర్తన దైవం అంటున్నాడు సూరే మాయిదా 5వ సూర 74వ వాక్యంలో, ఓ మానవులారా మీరు అల్లా వైపుకు మరలరా, క్షమించు అని అల్లాని వేడుకోరా. ఓ దైవమా నాతో తప్పైపోయింది, నేను తెలియక ఎవరెవరినో దైవాలుగా చేసుకున్నాను, ఓ దైవమా నన్ను క్షమించవా అని మీరు వేడుకోరా. అల్లా అమితంగా కరుణించేవాడు, అమితంగా క్షమించేవాడు అని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత ఖురాన్ గ్రంథంలో 25వ సూర 70వ ఆయతలో చూసుకున్నట్లయితే ఎవరైతే విశ్వసిస్తారో అల్లాహనే దేవుడు అని, ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో తాము చేసిన ఇతర దైవ ఆరాధనల నుంచి అల్లా వారిని క్షమిస్తాడు, వారు చేసుకున్న పాపాలన్నిటిని కూడా పుణ్యాలుగా మార్చేస్తాను అంటున్నాడు. వారు చేసిన పాపాలన్నీ పుణ్యాలుగా మార్చేస్తున్నాడు. ఇది గొప్ప శుభవార్త. కాబట్టి సోదర మహాశయులారా, నేను ప్రతి ఒక్క మానవుడితో నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మనందరి సృష్టికర్తన దైవం ఒక్కడే, ఆయనే అల్లాహ్, ఆయనే ఆరాధనకరుడు. మన ఆరాధనలు, మన స్తుతులు, స్తోత్రాలు, మొక్కుబళ్ళు, వేడుకలన్నీ ఆయనకే ప్రత్యేకించుకోవాలి. ఇదే నిజధర్మము. దీనివల్లనే ఇహలోకంలో శాంతి, పరలోకంలో స్వర్గాన్ని, నిత్యజీవాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి చివరిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సృష్టికర్తన అల్లాహ్కి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అల్హమ్దులిల్లా వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు దేవుని ఏకత్వం, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారి యొక్క ప్రసంగాన్ని విన్నారు. మరి ఖురాన్ గ్రంథం నుండి దేవుని యొక్క ఆరాధన గురించి ఏదైతే విషయాలు మనకు తెలియజేశారో ఆ విషయాలను అర్థం చేసుకొని దానిపై ఆచరిస్తూ ఇహపర లోకాల్లో సాఫల్య భాగ్యాన్ని పొందేటువంటి భాగ్యం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అదేవిధంగా సోదరుడు షఫీ గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరిన్ని పెద్ద పెద్ద బహిరంగ సభల్లో దేవుని ఏకత్వం గురించి, మరి సన్మార్గం గురించి, ఆధ్యాత్మికత గురించి గొప్ప సందేశాలను ఇచ్చేటటువంటి భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, వారికి జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఆమీన్.
సోదరులారా, మీరు ఇంతసేపు ఏదైతే విన్నారో ఆ విషయాలపై మీ యొక్క సందేహాలను గౌరవిస్తూ మరి ఇక్కడ ప్రశ్నోత్తరాల సరళిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రశ్నోత్తరాల సరళిని సులభం చేయడానికి మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. పర్మిషన్ ఇచ్చిన సమయం చాలా దగ్గరగా ఉంది కాబట్టి కొన్ని ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మరి త్వరగా ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ప్రశ్న అడిగేవారు ఎవరైతే ఉన్నారో వారు తెలుగు భాషలోనే ప్రశ్నించాలి. రెండో విషయము, ఒక వ్యక్తి ఒక ప్రశ్న మాత్రమే అడిగే అవకాశం ఉంది. రెండో ప్రశ్న ఉన్నట్లయితే మరి తిరిగి క్యూలో వారు నిలబడవలేను, వేరే వ్యక్తికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా ప్రశ్న ఈనాటి అంశంపై ఉండాలి. దేవుని ఏకత్వం అనే అంశంపై ఏదైతే మీకు సందేహాలు ఉన్నాయో ఆ అంశంపై మీ ప్రశ్న ఉండాలి. అంశానికి బయట ఉన్న ప్రశ్నలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రశ్న తనదైన రీతిలో తనకు తెలిసిన విధంగా వక్తలు సమాధానం ఇస్తారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా సోదరుడు షఫీ గారికి ప్రశ్న. నా ప్రశ్న షఫీ గారితో, యోహాను సువార్తలో నేను తండ్రి అను ఏకమై ఉన్నాము అన్నాడు, మరియు తండ్రి యందు నేనను నా యందు తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఇలా చెప్పగలడా? సోదరులు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇప్పటివరకు దేవుడు ఎవరు అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. యేసు దేవుని యొక్క దాసుడు, దేవుణ్ణి ఆరాధించారన్న విషయం నేను తెలియజేశాను. మరి యేసువారు యోహాను సువార్తలో చెప్పారని చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యంలో యేసువారు చెప్తారు ఏమని, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అన్న విషయం తెలియజేస్తున్నారు. నేను తండ్రి ఏకమై ఉన్నామని. మరి నేను తండ్రి అంటే నేను దేవుడు ఏకమై ఉన్నామంటే నేను దేవుడు ఒకటే అని అర్థాన్ని కొంతమంది భావిస్తున్నారు. వాస్తవానికి నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే ఆ విధంగా కాదు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇది భౌతికంగా శారీరకంగా ఇద్దరు ఏకమై ఉన్నారనా, లేక ఆలోచనాపరంగా ఇద్దరు ఏకమై ఉన్నారనా? ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులందరూ ఏకమై ఉన్నారు అంటే ఏమిటి? హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ఏకమై ఒకే ఆలోచనతో ఉన్నారు, ఐకమత్యంగా ఉన్నారని. అంతే తప్ప అందరూ కలిసి ఒక మనిషిగా మారిపోయారని కాదు. నేనును తండ్రిను దేవుడు ఏకమై ఉన్నామంటే నేను తండ్రి ఆలోచన ప్రకారంగా ఒకడని. ఏంటిది? నేను ఒకడనే అని దేవుడు అంటుంటే యేసువారు అవును నీ ఒకడవే అని యేసువారు అంటున్నారు. ఒకే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ విషయం గురించి మనం చూడాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యంలో యేసువారు మాట అంటారు. ఏమంటారంటే, తండ్రి నీవు నేను మనము ఏకమై ఉన్నలాగున, అంటే మనం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో ఆ విధముగా వీరును అంటే శిష్యులందరూ కూడా ఏకమై ఉండునట్లుగా వారిని కాపాడము అంటారు. నీవు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అదేవిధంగా 12 మంది శిష్యులు కూడా ఏకమై ఉండాలి. అంటే వారందరూ కలిసిపోయి ఒక మనిషిగా మారిపోవాలని కాదు, వారందరూ ఆలోచన ప్రకారంగా ఒకటవ్వాలి అన్న విషయం అక్కడ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరొక విషయము అన్నారు, నాయందు తండ్రిను తండ్రి అందును నేను. ఇప్పుడు యేసులో తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడిలో యేసున్నాడు అన్న ఆలోచన కాదది. నాయందు తండ్రిను తండ్రి అందు నేనున్నాను అన్న విషయం చెప్పారు. యేసు మరొక విషయం కూడా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వాక్యంలో శిష్యులతో అంటున్నారు, తండ్రి యందు నేనును నాయందు మీరును మీ యందు నేనును ఉన్నామని ఆ రోజు మీరు తెలుసుకుంటారు. అంటే యేసులో ఎవరు ఉన్నారంటే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో యేసు ఉన్నారు. ఇదేంటండి ఒకళ్ళలో మరొకళ్ళు ఉండడం ఏంటి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి యేసువారు అంటున్నారు, నేను నీ యందు ఉన్నాను అంటే దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రంలోనే యేసువారు జీవితం గడుపుతున్నారు తప్ప ఆ పరిధి దాటి బయటికి వెళ్ళడం లేదు. నేను నీ ఆజ్ఞల్లో ఉన్నాను, నా యందు నీవు ఉన్నావు అంటే ఏమిటంటే నా జీవితంలో నీ ఆజ్ఞలు ఉన్నాయి అని అర్థము. అదేవిధంగా నా యందు మీరు 12 మంది శిష్యులు ఉన్నారంటే నా బోధనల వెలుగులో మీరున్నారని, మీలో నేను ఉన్నానంటే మీ జీవితాలలో నా బోధనలు కనబడుతున్నాయని అర్థమే తప్ప ఒకరి యందు ఒకరు ఉన్నారని అర్థం ఎంత మాత్రము కాదు. యేసు దేవుని దాసుడు అంటానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 23వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు చూసినట్లయితే యేసువారు అంటున్నారు, మరియు భూమి మీద ఎవరికైనాను దేవుడు అని పేరు పెట్టవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడని యేసువారు చెప్తున్నారు. అప్పుడు యేసువారు భూమి మీదే ఉన్నారు. ఆ తర్వాత వాక్యంలో అంటున్నారు, మీలో ఎవరు కూడా గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటున్నారు. నేను మీ గురువుని, మనందరికీ దేవుడు పరలోకంలో ఉన్నాడు అని చెప్పారు తప్ప నేనే ఆ దేవుడని యేసువారు ఎక్కడ కూడా బోధించలేదు. కాబట్టి మీ ప్రశ్నకి సరైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరి ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి అన్ని విధాలా సహకరించినటువంటి అద్వితీయ సత్యదేవుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేనోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.
మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాలంటీర్స్కి షహరీ జమీయతే అహ్లే కరీంనగర్ వారికి అందరికీ కూడా పేరు పేరున సభలో ఉపస్థితున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు. మనలను మన పూర్వులను సృష్టించిన మన ప్రభువు వైపు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన మన ప్రభువు వైపు, ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్నో పండునట్టు చేసి మనకు పాది కల్పించిన ప్రభువు వైపు మరళండి 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 ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు. మనలను మన పాపాలను